వెల్కమ్ టు వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే. సో ఈ క్లాస్ లో మనం రాజ్యాంగ సభ ఏర్పడే వరకు ఏం జరిగింది, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం స్టార్టింగ్ నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా ఏమేమి జరుగుతూ వచ్చింది అన్న అంశాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేదా రాజ్యాంగ పరిణామ క్రమము. ఈ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మనకు ప్రధానంగా రెండు గ్రూప్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లోకి ఏమి వెళ్ళను నేను. బ్రిటిష్ నేతృత్వంలో ఒకటి అండ్ జర్మనీ నేతృత్వంలో మరొకటి. అండ్ ఇందులో మన జపాన్ కూడా ఉంది. జర్మనీ నేతృత్వంలో కొనసాగే కూటమిలో జపాన్ కూడా ఉందన్నమాట. అండ్ బ్రిటిష్ అండ్ అలీడ్ ఫోర్సెస్ ఉన్నాయి. సో ఈ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారత్ బ్రిటిష్ తరఫున పాల్గొంటుందంటూ మరి ఆ దేశం ప్రకటించింది. అయితే మరి దీనికి సంబంధించి భారతదేశం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. భారతదేశానికి సంబంధించి ఎవరిని కూడా సంప్రదించలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని సంప్రదించకుండానే బ్రిటిష్ ఏకపక్షంగా ఈ ప్రకటన అనేది చేసింది. దీనికి నిరసనగా మరి 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. మనకు ముందే తెలుసు 1935 చట్టం ప్రకారం మనకు రాష్ట్రాల్లో శాసన వ్యవస్థలు ఏర్పడ్డాయి. స్వయం ప్రతిపత్తి కూడా వచ్చింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కూడా ఇచ్చారు. సో రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్ తీసేసి అన్ని హక్కులు, అన్ని రకాల అధికారాలు బదిలీ చేశారు. అండ్ 11 రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అండ్ మొత్తం అన్ని రాష్ట్రాలు దీన్ని నిరసిస్తూ రాజీనామా చేశాయి. మరి ఇప్పుడు భారత్ అవసరం అనేది బ్రిటిష్ కు ఉంది, తప్పదు. ఎందుకనంటే ఆసియాలో జపాన్ని ఎదుర్కోవాలి అంటే భారత సైన్యం అవసరము. అప్పటిదాకా భారత సైన్యాన్ని నిర్మించింది కాబట్టి భారత సైన్యం అవసరము మ్యాండేటరీగా మారింది. అందుకని భారత్ సహాయం అవసరం. మరి భారత్ సహాయం అవసరం కాబట్టి లాబియింగ్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. సో అంటే మన అవసరం ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు మన నుంచి ఫలాంటిని మీకు ఇస్తాం, ఈ ఆఫర్ ఇస్తూ వెళ్తుంటారు అనమాట. సో అదే విధమైన ఆఫర్స్ కూడా మనకు ఇక్కడ కూడా కనిపిస్తాయి. సో అవి ఒక్కొక్కటిగా మనం చూద్దాము. సో ఇవన్నీ ఓకే, మీకు హిస్టరీలో కూడా భాగంగా ఉంటాయి. ఓకే, హిస్టరీలో సో మనకు మొట్టమొదటిగా ఆగస్టు ప్రతిపాదనలు. సో సిఆర్ ఫార్ములా కంటే ముందే ఆగస్టు ప్రతిపాదనలు కూడా ఉంటాయి. సో అవి ముందు చర్చిద్దాం. ఆగస్టు ప్రతిపాదనలు దీంట్లో మనం హిస్టరీ అన్న అంశం జోలికి వెళ్లకుండా కేవలం రాజ్యాంగపరమైన అంశాలకే మన డిస్కషన్ ను పరిమితం చేద్దాం. వీటిని ప్రతిపాదించిన నాటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లిన్ లిత్ గో. వీటిని ప్రతిపాదించిన గవర్నర్ జనరల్ లిన్ లిత్ గో. ఈయనేం చెప్పారంటే ఈ ప్రతిపాదనలో భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇస్తాం. దీన్ని తెలుగులో మనం స్వయం ప్రతిపత్తి లేదా అధినివేశ ప్రతిపత్తి అంటాం. అధినివేశ ప్రతిపత్తి ఇస్తాం అని చెప్పారు. అంటే ఏంటి డొమినియన్ స్టేటస్, అధినివేశ ప్రతిపత్తి అని అంటే బ్రిటిష్ ప్రభుత్వమే మనకు భారత ప్రభుత్వమే ఉంటుంది, కానీ అల్టిమేట్ గా ఒప్పుకోవాల్సింది బ్రిటిష్ అన్నమాట. అంటే ఇక్కడ శాసన వ్యవస్థలు ఒప్పుకుంటే చివరిగా బ్రిటిష్ అంటే వాళ్ళ అధ్యక్షుడే మనకు అధ్యక్షుడుగా ఉంటారు, వాళ్ళ రాష్ట్రపతి మనకు రాష్ట్రపతిగా ఉంటారు. వాళ్ళు అంగీకరిస్తే మన బిల్లులకు ఆమోదం పొందినట్టు. సో ఈ విధంగా డొమినియన్ స్టేటస్, మీ పాలన మీరే కొనసాగించుకోవచ్చు అని చెప్పారు. అయితే భారత్ ఈ ప్రతిపాదనను అవుట్ రైట్ గా తోసిపుచ్చింది. ఎందుకు తోసిపుచ్చింది అని అంటే 1928 లో నెహ్రూ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఇది నేను నిన్న క్లాస్ లో డిస్కస్ చేశాను. పాలిటీ 3 లో ఉంటుంది. పాలిటీ 3 లో చూడండి ఈ నెహ్రూ రిపోర్ట్, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్.
ఆయన కూడా ఒక రాజ్యాంగాన్ని రచించారు. సో అందులోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రాథమిక హక్కులను ప్రస్తావించారని కూడా చెప్పారు. అందులో డొమినియన్ స్టేటస్ ని ప్రస్తావించారు. డొమినియన్ స్టేటస్ అని అంటే అధినివేశ ప్రతిపత్తిని ఆయన ప్రస్తావించారు కూడా. కానీ మోతీలాల్ నెహ్రూ ప్రతిపాదించిన దీన్ని నాటి కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూనే, అంటే మోతీలాల్ నెహ్రూ కుమారుడు జవహర్లాల్ నెహ్రూనే పూర్ణ స్వరాజ్ అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్యము, సంపూర్ణ స్వాతంత్రము, ఇంకా బ్రిటిష్ జోక్యం అంటూ ఏమీ ఉండరాదు, మా పాలన మేమే చేసుకుంటాం, చివర సంతకం పెట్టేది ఇవన్నీ ఏం లేవు, కంప్లీట్ ఇండిపెండెన్స్ ని భారత్ కి ఇవ్వాల్సిందే అని చెప్పి పూర్ణ స్వరాజ్ ను 1929 నాట్ ఆయన ఓకే డిమాండ్ చేశారు. అదేవిధంగా జనవరి 26న మరి ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం అని కూడా నిర్వహించారు. 1930లో నిర్వహించారు అనమాట. సో మనకు ఈ డేట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అన్న ఇది ఇంపార్టెంట్ అన్నది మనం రాను మన చర్చల్లో చూద్దాము. సో ఈ విధంగా పూర్ణ స్వరాజ్ అంటే 1929లోనే పూర్ణ స్వరాజ్ అనే డిమాండ్ కు మేము కట్టుబడి ఉన్నాం. మధ్యలో ఈ కొత్తగా ఇదేంటి మళ్ళీ ఇప్పుడు తాజాగా ఓకే దీన్ని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదు. ఓకే 1929 డిమాండే పూర్ణ స్వరాజ్. 1940s లో తీసుకొని వచ్చి 1940లో ఆగస్టు ప్రతిపాదనలో ఇప్పుడు మనకు స్వయం ప్రతిపత్తి ఏంటి అని చెప్పి వాళ్ళు తోసిపుచ్చారు. అండ్ ఈ ముఖ్యంగా ఈ డొమినెన్స్ స్టేటస్ లో ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు మినహాయించి మిగిలినవన్నీ భారతే అధికారాలు చెలాయిస్తుంది. అంటే కీలకమైన అధికారాలు ఉండవు. ఆర్థిక అంశాలు, అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాలు పూర్తిగా వారి చేతిలోనే ఉంటాయి. సో ఇలా కీలకమైన అధికారాలు ఇస్తామని కీలకమైన అధికారాలు కాకుండా మిగతావన్నీ మీరే పాలన చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ అలాగే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి. సో ఇది మనం 1773 నుంచి డిస్కస్ చేస్తూ ఉంటున్నాం. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో 1773 యాక్ట్ లో 4, తర్వాత 3, తర్వాత మళ్ళీ 4, ఒక లా మెంబర్ వచ్చారు 1833లో, తర్వాత 5 అయ్యారు. మనకు 1909 చట్టంకి వచ్చేసరికి మొదటిసారిగా ఒక భారతీయుడిని యాడ్ చేశారు దాంట్లో. అండ్ 1919లో 3 భారతీయుల్ని యాడ్ చేశారు. ఇలా ఉంది కదా ఈ కార్యనిర్వాహక మండలి. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఈ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పిస్తాము అని చెప్పారు. అంటే దీన్ని ఈ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిని విస్తృతం చేసి చాలా మందికి ఓకే ప్రవేశం కల్పిస్తాం, అన్ని రాజకీయ పార్టీలకు ఇందులో ప్రాతినిధ్యం ఉంటుంది అని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాము అని చెప్పారు. అండ్ అదే విధంగా మైనారిటీస్ ఇష్యూస్ కూడా చెప్పారు. మైనారిటీస్ అంటే సంఖ్యలో తక్కువగా ఉండే వాళ్ళే మైనారిటీస్. రాజ్యాంగ పరిషత్తులో మైనారిటీస్ కు స్థానం కల్పిస్తాము అని చెప్పారు. మరి రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటి? భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగాన్ని భారతీయులే రచించుకోవాలి, బయట వాళ్ళ జోక్యం ఉండరాదు. రైట్. సో భారత రాజ్యాంగాన్ని భారతీయులే రచించుకోవాలి. అందుకోసం ఏర్పడే ఒక వ్యవస్థనే రాజ్యాంగ పరిషత్. ఈ రాజ్యాంగ పరిషత్లో అల్పసంఖ్యాల వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా యుద్ధం ముగిసిన తర్వాత అని చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత. సో దీనివల్ల అన్ని రాజకీయ పార్టీలు పెద్దగా దీనిపైన ఆసక్తి చూపలేదు. ఇది ఓకే ఇందులో ఏమి కాంక్రీట్ గా ఏమీ లేదు సో అని చెప్పి తిరస్కరించాయి. ఆగస్టు ప్రతిపాదనలు ఫెయిల్యూర్ కావడంతో మహాత్మా గాంధీ మరి వ్యక్తి సత్యాగ్రహ లేదా ఇండివిజువల్ సత్యాగ్రహకి పిలుపునిచ్చారు. వ్యక్తి సత్యాగ్రహ, సో మూకుమ్మడిగా కాకుండా వ్యక్తులు సత్యాగ్రహం చేయాలి. సో ఇది కూడా మన క్వశ్చనే, కానీ హిస్టరీలో ఇది ఇంపార్టెంట్. ఇది ఆగస్టు ప్రతిపాదనల వైఫల్యం అనంతరము ఏ తరహా ఉద్యమానికి మహాత్మా గాంధీ పిలుపునిచ్చారంటే వ్యక్తి సత్యాగ్రహ. మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహి ఎవరంటే వినోబా భావే. ఆచార్య వినోబా భావే మొట్టమొదటి సత్యాగ్రహిగా చెప్తారు. రైట్. అండ్ మరి ఈ ఆగస్టు ప్రతిపాదనలో ఫెయిల్యూర్ కావడంతో మరొక ప్రతిపాదన తీసుకొని వచ్చారు, క్రిప్స్ ప్రతిపాదనలు అంటాం. ఓకే, క్రిప్స్ ప్రతిపాదనలు. రైట్. సో క్రిప్స్ ప్రతిపాదన ఇవన్నీ డిస్కస్ చేద్దాం. క్రిప్స్ ప్రతిపాదనలు ఇంకోటి వచ్చే తెరపైకి. క్రిప్స్ ప్రతిపాదనలు
రైట్. మరి ఈ క్రిప్స్ ప్రతిపాదనలు ఇవి కూడా దాదాపుగా ఆగస్టు ప్రతిపాదనల తరహాలోనే ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును సూత్రప్రాయంగా అంగీకరించారు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రతిపాదన ఏంటంటే క్రిప్స్ రాయబారం. మరి ఇంతకుముందు ప్రస్తావన వచ్చింది రాజ్యాంగ పరిషత్తు అని చెప్పి, కానీ ఆగస్టు ప్రతిపాదనలో ఎలాంటి పురోగతి అనేది లేదు. క్రిప్స్ ప్రతిపాదనలో మొదటిసారిగా అంగీకరించారు సూత్రప్రాయంగా. ఎస్, దాన్ని ఒకటి మేము ఏర్పాటు చేస్తాం, కాన్స్టిట్యూట్ చేస్తాం అని చెప్పారు. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనము ఈ రాజ్యాంగ పరిషత్తు మొదలు డిమాండ్ చేసిన పార్టీ, మొట్టమొదటి డిమాండ్ చేసిన వ్యక్తి, దాని మొత్తం కన్స్ట్రక్షన్, ఈ పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు, పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత అన్ని విషయాలు సమగ్రంగా నెక్స్ట్ క్లాస్ లో చర్చిద్దాం. సో ప్రస్తుతం ఈ ప్రతిపాదనలకే పరిమితం అవుదాం. ఈ విధంగా క్రిప్స్ ప్రతిపాదన చేశారు. సో ఈయన మనకు 1942 మార్చ్ 22 ఆ ప్రాంతంలో వచ్చారు. అండ్ భారతదేశానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ భారతీయులు దీన్ని తిరస్కరించారు, మళ్ళీ దాన్ని ఆయన ప్రస్తావించారు. అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే అమల్లో ఉన్నాయో అక్కడ రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి, అండ్ ఉన్న రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అండ్ క్రిప్స్ ప్రతిపాదనల పైన కూడా తీవ్ర స్థాయిలో మరి వ్యతిరేకించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ ఈ క్రిప్స్ ప్రతిపాదనల వైఫల్యం అనంతరం, అంటే దీన్ని అంగీకరించలేదు, దీని తర్వాత ఆయన క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. సో ఇంతకుముందు ఆగస్టు ప్రతిపాదనల వైఫల్యం అనంతరము కొంచెం పెద్ద తీవ్ర స్థాయిలో కాకుండా వ్యక్తిగత సత్యాగ్రహం అని చెప్పారు. కానీ ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం, డూ ఆర్ డై, కొంచెం అగ్రెసివ్నెస్ అనేది కనపడుతుంది ఇందులో మనకు. క్విట్ ఇండియా ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. సో అది ఆగస్టు 8, 1942. ఆగస్టు 8, 1942 నాడు మనకు క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆగస్టు 8 కరెంట్ అఫైర్స్ క్లాస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసాం, ఎవరైనా చూడొచ్చు. దాంట్లో ఇందులో క్రియాశీలక పాత్రకు పోషించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సో ఈ ఉద్యమ సమయంలో రహస్యంగా మనకు రేడియో కేంద్రాన్ని కూడా నడిపారు. ఉషా మెహతా అనే ఒక మహిళ, ఉషా మెహతా, అదేవిధంగా అరుణా అసఫ్ అనే ఒక మహిళ ఎంతో కీ రోల్ ప్లే చేశారు. ఈ విధంగా మనకు క్విట్ ఇండియా ఉద్యమం అనేది కొనసాగింది. అయితే అంతకుముందే ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో అయితే ఈ సమయంకి వచ్చేసరికి దాదాపుగా రెండో ప్రపంచ యుద్ధం అనేది తీవ్ర స్థాయికి వచ్చింది. అండ్ ఈ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రాబబ్లీ మరి ఓడిపోవచ్చేమో అని అనుకున్నారు. జపాన్ అగ్రెసివ్ గా ముందుకెళ్ళింది, చాలా అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్ళింది. ఒకానొక టైంలో జాతీయ నాయకులు మనం ఇంగ్లీష్ భాష బదులు ఇంకా జపాన్ భాష నేర్చుకోవాల్సిన అవసరం రావచ్చు అని కూడా భావించారు. ఆ స్థాయిలో జపాన్ విక్టరీ అనేది ముందుకెళ్ళింది. సో ఇట్లాంటి సమయంలో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం అనేది ఇంకా అనివార్యమైంది అని తెలిసిపోయింది. ఎందుకనంటే ఒకవైపు యుఎస్, ఒకవైపు రష్యా ఒత్తిడి తెచ్చాయి బ్రిటిష్ పైన. ఏదో ఒకటి ఇండియాను సెటిల్ చేయాలి. ఇండియాను సెటిల్ చేయడము అప్పుడే మనకు యుద్ధం అనేది ఆగిపోతుంది. యుద్ధం అనేది ఆగిపోతేనే సాంఘిక ఆర్థిక వృద్ధి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది అని చెప్పి ఒకవైపు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్ అన్న డిమాండ్ కూడా అంతకుముందే తెరపైకి వచ్చింది. సో 1940 నుంచే ఈ పాకిస్తాన్ తెరపై ఉంది. రైట్. మనకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినాయి, ఆ విషయం కూడా చెప్పాను. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో పాల్గొనేందుకు మహమ్మద్ అలీ జిన్నా లండన్ వెళ్ళినప్పుడు అక్కడ లండన్ లో చదివే ఒక విద్యార్థి ఆయనకు ఈ ప్రస్తావన చేశారనమాట. పాకిస్తాన్ అంటే ఏరియాస్ ను ఇది కలిగి ఉంటుంది. లైక్ హిస్టరీలో ఇవన్నీ వస్తాయి. పంజాబ్, ఆ ప్రాంతాలు, కాశ్మీర్ ప్రాంతము, ఈ విధంగా ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి వాళ్ళు పాకిస్తాన్ అనే ఒక వర్డ్ ను ఖాయం చేశారు. రైట్. అండ్ ఇప్పుడు మరి సిఆర్ ఫార్ములా అనొకటి తెరపైకి వచ్చింది అనమాట. ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అన్న కోణంలో గాన చూస్తే సిఆర్ ఫార్ములా అనేది వచ్చింది. సో చక్రవర్తుల రాజగోపాలాచారి, సిఆర్ అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి, ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఏంటి ఆ ప్రతిపాదనలు అంటే స్వాతంత్ర్యం సాధించాలి. ముఖ్యంగా మన ఆబ్జెక్టివ్ అదే, ముందుగా స్వాతంత్రం రావాలి.
స్వాతంత్రం రావడానికి మనకు రెండు ప్రధాన పార్టీలు ఒకటిగా పోరాడాలి. కాంగ్రెస్ ముస్లిం లీగ్. ఈ రెండు పార్టీలు విడిపోతే మనం కలిసి ఉండకపోతే ఇబ్బందుల్లో పడతాం. కలిసి ఉంటే ముందుగా స్వాతంత్రాన్ని సాధించాలి. అది మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్. అది సాధించిన తర్వాత మనం అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి. ఒక దేశమా రెండు దేశాలా అన్న విషయం. సో ఇందుకుగా ఏం చేయొచ్చు, స్వయం నిర్ణయాధికార హక్కు కోసం మరి ప్లెబిసైట్ లేదా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ముందుగా ముస్లింస్కి సహకరించాలి కాంగ్రెస్ కు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ఒకటే ఉండాలా, ఇండియా పాకిస్తాన్ ఉండాలా, ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ప్రజలు ఏది కోరుకుంటే ఆ విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి మరి చక్రవర్తి రాజగోపారి ఆయన ప్రతిపాదించారు. గాంధీ కూడా దీన్ని ఇష్టపడ్డారు. కానీ మరి ముస్లిం లీగ్ ఈ సూత్రం ఏదైతే ఉందో దీన్ని అంగీకరించలేదు, తిరస్కరించింది. దీంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. సో ఆగస్టు ప్రతిపాదనలు, క్రిప్స్ ప్రతిపాదనలు, ఆ తర్వాత సిఆర్ ఫార్ములా కూడా వైఫల్యం చెందింది. దీంతో మళ్ళీ వేవెల్ ప్రణాళిక అనేది తెరపైకి వచ్చింది. లార్డ్ వేవెల్ దీన్ని తీసుకొని వచ్చారు. సో ఈయన ఏం చెప్పారు, వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా పనిచేస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, వైస్రాయ్కి ఒక కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. ఇది జాతీయ ప్రభుత్వం అవుతుంది, నేషనల్ గవర్నమెంట్ గా పనిచేస్తుంది. జాతీయ ప్రభుత్వంగా పనిచేస్తుంది. అండ్ వైస్రాయ్ సంబంధించిన ఈ కార్యనిర్వాహక మండలిని విస్తరించి ప్రధాన మతాలకు సంబంధించిన అందరికి కూడా ప్రాధాన్యం కల్పిస్తారు. ప్రధాన మతాలకు సంబంధించిన అందరికి అంటే హిందువులు, ముస్లింలు ఇట్లా అందరికి కూడా ప్రాధాన్యం కల్పిస్తారు. అండ్ అదేవిధంగా భారత్ లో బ్రిటిష్ హై కమిషనర్ నియమిస్తారు. బ్రిటిష్ హై కమిషనర్ ను నియమిస్తారు. అండ్ అదేవిధంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ యుద్ధ సలహా మండలి కూడా ఏర్పాటు చేస్తారు. యుద్ధ సలహా మండలి ఇవన్నీ కూడా ప్రతిపాదనతోటి సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సిమ్లా సమావేశం అని కూడా అంటారు. అయితే అవగాహన కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ముస్లిం లీగ్ ఇది కూడా తిరస్కరించింది. పాకిస్తాన్ అన్న ప్రస్తావనే లేదుగా ఎక్కడ. పాకిస్తాన్ అన్న ప్రతిపాదన గాని ఆ ప్రస్తావన గాని లేదు అన్న కారణంతో ముస్లిం లీగ్ ఏం చేసిందంటే దీని నుంచి నిష్క్రమించింది. సమావేశం మధ్యలో నుంచే నిష్క్రమించింది. అంటే దాదాపుగా ఇది కూడా మనకు వైఫల్యం చెందినట్టే. సో ఇవి మనం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగ పరిణామ క్రమంలో కింది సంఘటనలు కాలక్రమం ఆధారంగా అమర్చండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. లైక్ ఆగస్టు ప్రతిపాదనల నుంచి మనం వేవేల్ ప్రణాళిక వరకు ఆగస్టు ప్రతిపాదనలు, ఆ తర్వాత క్రిప్స్ ప్రతిపాదనలు, రాజగోపాలాచారి ఫార్ములా అండ్ దెన్ వేవేల్ ప్లాన్ ఇవి. అండ్ మొదటి రెండింటికి మనకు కాన్సిక్వెన్సెస్ అన్ని ఉన్నాయి. అది వైఫల్యం చెందడం వల్ల ఏం జరిగింది అన్న అంశాలు కూడా ఉన్నాయి. ఆగస్టు ప్రతిపాదనల అనంతరం అది వైఫల్యం కావడంతో మనకి ఏం జరిగింది, వ్యక్తిగత సత్యాగ్రహం వచ్చింది. ఆ తర్వాత మనకు క్రిప్స్ ప్రతిపాదనలు వైఫల్యం తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం అనేది వచ్చింది. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఏం చేశారంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. అండ్ ఇది ఇంకా ఎగ్జామినేషన్ కి చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటాం దీన్ని. సో ఈ క్యాబినెట్ మిషన్ వచ్చే నాటికి మనకు రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. రైట్. సో జపాన్ విరమించుకుంది. ఎందుకంటే జపాన్ లో హిరోషిమా, నాగసాకిల పైన మరి న్యూక్లియర్ అణుబాంబును విసిరేశారు. అణుబాంబును విసిరేయడంతో మరి యుద్ధ రంగం నుంచి జపాన్ దాక్కుకోవడం, ఓటమిని అంగీకరించడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు వ్యక్తులతో మనకు క్యాబినెట్ మిషన్ ప్రణాళిక అనేది వచ్చింది. ఎవరు ఉన్నారు దీంట్లో అంటే క్రిప్స్ ఉన్నారు. సో ఆల్రెడీ క్రిప్స్ రాయబారంలో భాగంగా వచ్చిన ఆయన. అదేవిధంగా ఈ క్యాబినెట్ మిషన్ కు నేతృత్వం వహించింది లారెన్స్ అండ్ దెన్ అలెగ్జాండర్. ఇట్లా ఈ ముగ్గురు కూడా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో భాగంగా ఉన్నారు. అండ్ ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ పంపించినప్పుడు, అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లీ ఉన్నారు, క్లెమెంట్ అట్లీ.
సో ఈయన నిన్న కూడా మనకు వచ్చారు. సైమన్ కమిషన్ లో ఆయన భాగం అని కూడా చెప్పాను. సైమన్ కమిషన్ లో ఆయన భాగంగా కూడా ఉన్నారు. సో ఈ విధంగా క్లెమెంట్ అట్లీ ఆయన వచ్చారు. ఇది మనకు 1946 మార్చ్ లో వచ్చింది భారతదేశానికి. 1946 మార్చ్ 24 నాడు భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. సో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసింది. సూత్రప్రాయంగా అంగీకరించింది క్రిప్స్ రాయబారం అండ్ ఏర్పాటు చేసింది క్యాబినెట్ మిషన్ ప్రణాళిక. సో ఈ రాజ్యాంగ పరిషత్ గురించి సమగ్రంగా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము, ప్రాబ్లం లేదు. అండ్ అదే విధంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో మరి ఈ తాత్కాలిక ప్రభుత్వానికి మనకు వేవెల్ అప్పటి నుంచి ఆయన గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు, అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే కార్యనిర్వాహక వర్గం, దీనికి ఆయన అధ్యక్షుడుగా ఉంటారు. సో దీంట్లో మనకు జవహర్లాల్ నెహ్రూ ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా, అదేవిధంగా కామన్వెల్త్ దేశాల సంబంధాల శాఖ ఆయన నిర్వహించారు. కామన్వెల్త్ దేశాలంటే బ్రిటిష్ పాలనలో ఉండే అన్ని దేశాలు. అదేవిధంగా బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈయన రక్షణ శాఖ కొనసాగారు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన హోమ్ మినిస్టర్. అండ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన హోమ్ మినిస్టర్ గా కొనసాగారు. అదేవిధంగా లియాఖత్ అలీ ఖాన్ ఆయన ఆర్థిక శాఖ నిర్వహించారు. తర్వాత ఈయన ఇది ఇంటరిం గవర్నమెంట్ లో చేరాలంటే అది ఒక డిమాండ్ అన్నమాట. కీలకమైన శాఖలు కావాలని చెప్పి ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. అందులో భాగంగా లియాఖత్ అలీ ఖాన్ కు ఆర్థిక శాఖ, ఈ విధంగా మరి ఆహార వ్యవసాయ శాఖను డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పగించారు. బాబు రాజేంద్ర ప్రసాద్, రైట్. సో ఇటీవల ఆయన జయంతి కూడా జరిగింది. అదేవిధంగా కార్మిక శాఖను బాబు జగ్జీవన్ రామ్. అండ్ ఈ విధంగా మనకు పరిశ్రమలు సరఫరాల శాఖను జాన్ మాతాయ్. సో ఈ జాన్ మాతాయ్ కి క్లోజ్ రిలేటివ్ మనకు వర్గీస్ కురియన్. సో శ్వేత విప్లవ పిత అంటాం కదా. సో లింక్స్ పెట్టుకున్నప్పుడు బాగా గుర్తుంటాయి. జాన్ మాతాయ్ ఆ తర్వాత ఆయన ఆర్థిక శాఖ కూడా నిర్వహించారు. స్వాతంత్రం రాకముందు ఆయన మొట్టమొదటిసారిగా బడ్జెట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రైల్వే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ విధంగా మనకు రాజగోపాల్చారి కూడా ఉన్నారు, ఆయన ఎడ్యుకేషన్ చూశారు. ఈ విధంగా తాత్కాలిక ప్రభుత్వం అనేది మనకు ఒకటి ఏర్పాటు అయింది. రైట్. అండ్ మరి ఈ విధంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో భారత్ రెండు దేశాలుగా ఖచ్చితంగా డివైడ్ కావడం అనేది మనకు ఖరారైపోయిందంట. భారత్ అండ్ పాకిస్తాన్లుగా డివైడ్ అయిపోతున్నాయి. సో ఇలా డివైడ్ అయిపోతున్న నేపథ్యంలో మరి బిల్లుల్లో మార్పు చేర్పులు అనేవి రావాలి. సో తాత్కాలిక ప్రభుత్వం ఇది మార్పు చేర్పులు అనేవి రావాలి. సో దానికి అనుగుణంగా వచ్చిందే మౌంట్ బాటన్ ప్లాన్. మౌంట్ బాటన్ ప్రణాళిక అంటాం. సో ఈ ప్రణాళికకు మనకు భారత స్వాతంత్ర్య నమూనా చట్టంగా చెప్పొచ్చు, రైట్. అండ్ డిక్కీ బర్డ్ ప్లాన్ అని కూడా అంటారు దీన్ని. ఇది మరి 1947 మార్చ్ 22 గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ వచ్చారు మనకు. అండ్ ముస్లిం లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరకుండా పాకిస్తాన్ ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ అనేది చేసింది. అండ్ దీని నేపథ్యంలో వచ్చింది మనకు మౌంట్ బాటన్ ప్రణాళిక. ఈ మౌంట్ బాటన్ ప్రణాళిక భారతదేశాన్ని రెండు గణతంత్ర రాజ్యాలుగా అప్పుడున్న ఈ భారత భూభాగాన్ని రెండు గణతంత్ర దేశాలుగా ప్రకటించింది. ఒకటి భారత్, రెండు పాకిస్తాన్. సో మరి వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఏం చేయాలంటే రెఫరెండం నిర్వహించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రెఫరెండం నిర్వహించాలని చెప్పి మెజారిటీ ప్రకారం నిర్వహిస్తారు. మరి స్వదేశీ సంస్థానాల సంగతి ఏంటి? సో మీకు స్టార్టింగ్ క్లాస్ లో కూడా చెప్పాను. అప్పుడు భారతదేశంలో రెండు రకాల ప్రాంతాలు కనపడతాయి. సో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ మీరు గుర్తుపెట్టుకుంటే అది బ్రిటిష్ పాలిత ప్రాంతం. మద్రాస్ లో భాగంగా ఉంటుంది, బ్రిటిష్ పాలిత ప్రాంతం అది. మరొకటి హైదరాబాద్, ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతాన్ని కనుక తీసుకుంటే అది నిజాం పాలనలో ఉంది, నిజాం ఏలుబడిలో ఉంది. అది ప్రిన్సిలీ స్టేటస్, స్వదేశీ సంస్థానం. సో ఇప్పుడు ఏం చేశారు, స్వదేశీ సంస్థానాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైనా చేరవచ్చు, న్యూట్రల్ గా ఉండొచ్చు, అంటే
స్వదేశీ సంస్థానంగానే కొనసాగవచ్చు, లేదా భారత్లో చేరొచ్చు, లేదా పాకిస్తాన్లో చేరొచ్చు అని చెప్పారు. సో దాదాపుగా మనకు 560 సంస్థానాలు, 550కి పైగా సంస్థానాలు మనకు భారత్లో విలీనమయ్యాయి. ఒక 10 సంస్థానాలు పాకిస్తాన్లో విలీనమయ్యాయి. ఎక్కడ విలీనం కాకుండా కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా హైదరాబాద్, నిజాం అండ్ అదేవిధంగా జునాగఢ్. అయితే ఆ తర్వాత కాలంలో జునాగఢ్ రెఫరెండం ద్వారా భారత్లో విలీనమైంది. హైదరాబాద్ ఆ రాజ్యం, నిజాం రాజ్యం, అది భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా యథాతథ ఒప్పందం అనేది పాకిస్తాన్తో కుదుర్చుకుంది. ఈ విధంగా అవి స్వతంత్రంగా కొనసాగాయి. అండ్ ఓకే, తర్వాత కాలంలో మనం ఈ రాష్ట్రాల ఏర్పాటు పార్ట్ 1 కూడా డిస్కస్ చేస్తాం. అప్పుడు ఇవి ఏ విధంగా భారత్లో విలీనమయ్యాయి అన్నది సమగ్రంగా మనం డిస్కస్ చేద్దాం అవన్నీ. సో ఈ విధంగా మనకు లార్డ్ మౌంటైన్ ప్రణాళిక అనేది, అండ్ ఇదే సమయంలో వాళ్ళు ఈ రేఖను కూడా డివైడ్ చేశారు. సో భారతదేశానికి సరిహద్దులు గీశారు అనమాట. రాట్క్లిఫ్ రేఖ, రైట్. సో రాట్క్లిఫ్ అని ఆయన గీశారు ఇది. సో భారతదేశానికి జపాన్ కు మధ్య, పాకిస్తాన్ కు మధ్య రాట్క్లిఫ్ రేఖ. అదేవిధంగా తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ కూడా అందులో భాగమైంది, తూర్పు పాకిస్తాన్. సో ఈస్ట్ పాకిస్తాన్ అంటారు, ఇది ఇప్పుడు బంగ్లాదేశ్ గా మారింది. సో భారతదేశాన్ని పాకిస్తాన్ని విడదీసేది రాట్క్లిఫ్ లైన్. అదేవిధంగా భారతదేశాన్ని బంగ్లాదేశ్ ను కూడా విడదీసేది రాట్క్లిఫ్ లైనే, ఇప్పుడు కూడా అంతే. సో ఈ విధంగా మనకు 2 రేఖలను గీసి భారతదేశాన్ని విడదీశారు, రైట్. అండ్ నెక్స్ట్ మనకు భారత స్వతంత్ర చట్టం 1947. సో దానికి వెళ్ళే ముందు స్టూడెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, జూలై టు డిసెంబర్ 6 months కరెంట్ అఫైర్స్ 199K వ్యోమా మీకు అందిస్తుంది. సో నవంబర్ 7th వరకు క్లాసెస్, డిసెంబర్ 7th వరకు క్లాసెస్ అనేవి అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. సో మీకు అక్టోబర్ నుంచి ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేసుకుంటూ వచ్చాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 months మాత్రం మీకు ఓవరాల్ మంత్లీ కరెంట్ అఫైర్స్ గా అందించాము. సో ఆ విధంగా మీరు అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ నవంబర్ 1st నుంచి PDF కూడా అందిస్తున్నాను. అండ్ 6 months కరెంట్ అఫైర్స్ కాకుండా ఓన్లీ 1 month కావాలంటే 99 రూపీస్ పే చేసి ఆ 1 month కరెంట్ అఫైర్స్ కూడా తీసుకోవచ్చు. సో క్లాస్ ప్లస్ PDF అనేది మీకు ఉంటుంది. సో ఇప్పుడు మనం భారత స్వతంత్ర చట్టానికి వెళ్దాం. భారత స్వతంత్ర చట్టం 1947, ఓకే, 1947లో వచ్చింది. అండ్ నిజానికి 1948లో స్వాతంత్రం ఇవ్వాలని అనుకున్నా కూడా మరి 1947 ఆగస్ట్ 15కే నిష్క్రమిస్తామని చెప్పేసింది. సో ఆ రోజు నుంచి భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా మారుతుంది. సో మరి 2 డొమినియన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు, 2 రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. 2 రాజ్యాలకు కూడా సార్వభౌమాధికారం అనేది వస్తుంది, సావరిన్ పవర్ అంటాం మనం. ఓకే, దీని గురించి మనం ప్రియాంబల్ లేదా ప్రవేశికలో చాలా సమగ్రంగా చర్చిస్తాం. సార్వభౌమాధికారం అంటే మరి మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం, ఇతర దేశాల జోక్యాన్ని ఏ విషయంలోనూ అంగీకరించము. సో ఇప్పుడు యుఎన్ఓ చెప్పినా కూడా మనం వినాల్సిన అవసరం లేదు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఎందుకంటే మనది సార్వభౌమ దేశం, ఒక సావరిన్ కంట్రీ అంతర్జాతీయ సంస్థలు కానీ ఇతర దేశాలు కానీ చెప్పినంత మాత్రాన తలగ్గదు, స్వయంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడి ప్రజలే అల్టిమేట్ గా నిర్ణేతలుగా ఉండాలి. అట్లాంటి దేశాలని సార్వభౌమ దేశాలు అంటారు. సో 2 సార్వభౌమ దేశాలు అనేవి ఏర్పడతాయని చెప్పి బ్రిటిష్ ప్రకటించింది. సో అదే విధంగా 2 దేశాల కోసం మరి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. సో రేపు మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను నేను ఈ రాజ్యాంగ పరిషత్ అన్నది. ఈ రాజ్యాంగ పరిషత్ ఎట్లా ఏర్పాటైంది, ఇది ఓకే పరోక్ష పద్ధతిలో ఎవరు ఎన్నుకున్నది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం, ఎంతమంది మెంబర్స్ అని. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తులో పాకిస్తాన్ సంబంధించి కూడా కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు, కానీ దేశం విడిపోయినందుకు అక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, మన వాళ్ళు మనకు ఉండిపోయారు. అంటే రాజ్యాంగ పరిషత్ కూడా 2గా డివైడ్ అయింది. సో ఈ రాజ్యాంగ పరిషత్తే తాత్కాలిక పార్లమెంట్ గా వ్యవహరిస్తుంది. సో ఆ విధంగా ప్రత్యక్షంగా ఎన్నికలేం కండక్ట్ చేయలేదు ఇంకా అప్పుడు. సో కాబట్టి పార్లమెంట్ గా ఇదే వ్యవహరిస్తుంది. తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొని ఏ తరహా ప్రభుత్వంకి వెళ్ళాలి, ఎట్లా ఎన్నికలు నిర్వహించుకోవాలి, ఇవన్నీ కూడా నిర్ణయించుకోవచ్చు అని చెప్పారు అనమాట. అండ్ అదే విధంగా ఓకే, మరి అప్పటి వరకు సొంత రాజ్యాంగాన్ని రచించుకునే వరకు పాలన అనేది ఎట్లా కొనసాగుతుంది అంటే 1935 చట్టం ప్రకారం కొనసాగుతుంది. సో నేను డిస్కస్ చేశాను. భారతదేశానికి ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో అతి ఎక్కువ అంశాలు మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే 1935 యాక్ట్ నుంచే తెచ్చుకున్నాం.
1935 యాక్ట్ బాగా ఫెమిలియరైజ్ అయినందున, అప్పటికే బాగా అలవాటు పడినందున చాలా ఫీచర్స్ అనేవి ఇక్కడి నుంచే తీసుకున్నారు. అండ్ అదేవిధంగా రెండు దేశాలకు బ్రిటిష్ కామన్వెల్త్ లో సభ్యత్వం కూడా దక్కింది. సో ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం అనేది రావడము అండ్ రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు అనేది జరిగింది. రైట్. సో దీంతో మనం యాక్ట్స్ ఓకే డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో రాజ్యాంగ పరిషత్తు అది ఏ విధంగా ఎన్నికైంది, ఎన్నిసార్లు సమావేశం నిర్వహించారు, ఇంపార్టెంట్ వ్యక్తులు, కమిటీలు, ఈ రాజ్యాంగ రచనలో మొత్తం అంశాలని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.